ప్రపంచంలో ఇప్పటిదాకా జరుగుతున్న యుద్ధాలు చాలవు అన్నట్టు ఇంకో కొత్త యుద్ధం స్టార్ట్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, గత 4 సంవత్సరాల నుంచి రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం స్టార్ట్ అయింది. మధ్యలో మన ఇండియా, పాకిస్తాన్ యుద్ధం స్టార్ట్ అయింది. కానీ మనం దాన్ని వెంటనే క్లోజ్ చేసేసాము. ఇప్పుడు చైనా తైవాన్ పైన యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. ఇవి చాలవు అన్నట్టు ఇప్పుడు టర్కీ ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తుంది. మేము మీ దేశాన్ని నాశనం చేస్తాము, మీ దేశాన్ని ఆకుపై చేస్తాము అని బెదిరిస్తుంది. మరి టర్కీకి ఇజ్రాయెల్ని ఆకుపై చేసేంత సీన్ ఉందా? అసలు టర్కీకి ఇజ్రాయెల్కి మధ్య గొడవ ఏంటి? టర్కీ ఒక ఇస్లామిక్ దేశం అండ్ ఇజ్రాయెల్ జూస్ల దేశం, అంటే దేశం. ఈ 2 దేశాలు బార్డర్ కూడా షేర్ చేసుకోవు. అలాంటప్పుడు వీళ్ళ మధ్య ఇంతగా వైరం ఎలా మొదలైంది? షాకింగ్ విషయం ఏమిటంటే టర్కీ అండ్ ఇజ్రాయెల్ ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్, ఒకరినొకరు హెల్ప్ చేసుకునే వాళ్ళు. కానీ తర్వాత ఈ టర్కీ మైండ్ ఏ విధంగా మారింది? టర్కీ ఇజ్రాయెల్ని ఎలా టార్గెట్ చేసి కార్నర్ చేసే ప్రయత్నం చేసింది? ఇరాన్, అమెరికా యుద్ధం కారణంగా ఈ స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ క్లోజ్ అయి ప్రపంచ దేశాలు ఆయిల్, గ్యాస్ కొరత విషయంలో సఫర్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో ఒకవేళ ఇజ్రాయెల్ టర్కీ యుద్ధం స్టార్ట్ అయితే అది మరింత వరస్ట్ కండిషన్కి దారితీస్తుంది. ఎందుకు అంటే మనకు రష్యా నుంచి ఆయిల్ బాస్పరస్ స్ట్రేట్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ యుద్ధం స్టార్ట్ అయితే టర్కీ దాన్ని బ్లాక్ చేస్తుంది. ఒకసారి మ్యాప్లో ఈ బాస్పరస్ స్ట్రేట్ ఎక్కడ ఉందో చూడండి. వన్స్ ఇది బ్లాక్ అయితే మన ఇండియాకు అండ్ ఇతర ఏషియన్ దేశాలకు రష్యా నుంచి వచ్చే ఆయిల్ కూడా ఆగిపోతుంది. ఇది మరింత వరస్ట్ కండిషన్కి దారితీస్తుంది. ఇజ్రాయెల్ టర్కీ మధ్య యుద్ధం స్టార్ట్ అవుతుందా? ఒకవేళ స్టార్ట్ అయితే ఎవరు గెలుస్తారు? అసలు ఈ 2 దేశాల మధ్య గొడవ ఎందుకు, ఎప్పుడు మొదలైంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బట్ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. అమెరికా ఇరాన్ యుద్ధం చాలా మందిని ఫైనాన్షియల్గా డిస్టర్బ్ చేసింది. కాబట్టి మీ ఫ్యూచర్ని ఫైనాన్షియల్గా సెక్యూర్ చేయాలనుకుంటే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఎవరైనా స్టాక్ మార్కెట్ ద్వారా మనీ సంపాదించవచ్చు, అది కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ చాలా తక్కువ టైంలో. అందుకు మీకు మార్కెట్ వుల్ఫ్ హెల్ప్ అవుతుంది. ఈ మార్కెట్ వుల్ఫ్ ఎక్స్పర్ట్స్ స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకుని రైట్ డిసిషన్ తీసుకుంటారు. అండ్ ఇదొక సెబీ రిజిస్టర్డ్ యాప్. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుంది అంటే దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఇక్కడున్న ఫాలో ట్రెండ్ ఫీచర్ పైన క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్స్లో బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్తారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత మీరు చాలా తక్కువ టైంలో 1306 ప్రాఫిట్, ఇలా మీరెంత ప్రాఫిట్ పొందితే అంత అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ మీరు గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ లాంటి కమోడిటీస్లను చాలా ఈజీగా మార్నింగ్ 9 AM నుంచి మిడ్నైట్ 12 వరకు ఎనీ టైం ట్రేడ్ చేయవచ్చు. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్ కూడా అందిస్తుంది. ఈ యూజర్ జస్ట్ ఒక్క రోజులో 11,850, ఒక నెలలో 70,468, ఒక సంవత్సరంలో 5,03,940 రూపాయల వరకు లాభాలు పొందామని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాఫిట్ పైన ఎటువంటి కమిషన్ ఉండదు. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటి వరకు మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. దీని లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ తెలుసుకొని దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా మనం ఇజ్రాయెల్ టర్కీ రిలేషన్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. 1948 సంవత్సరంలో ఇజ్రాయెల్ ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఏర్పడింది. ఆ సమయంలో పాలస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్య గొడవ జరుగుతూనే ఉంది. పాలస్తీనా కంప్లీట్గా ఒక ఇస్లామిక్ దేశం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ పాలస్తీనాకే సపోర్ట్ చేశాయి. ఇజ్రాయెల్ని ఏ దేశం కూడా ఇండిపెండెంట్ కంట్రీగా రికగ్నైజ్ చేయడానికి ముందుకు రాలేదు. అలాంటి సమయంలో ఇస్లామిక్ దేశమైన టర్కీ ముందుకు వచ్చి ఇజ్రాయెల్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా రికగ్నైజ్ చేసింది. ఇస్లామిక్ దేశమైన టర్కీ ఇలా చేసింది అంటే టర్కీ ఎంత మంచి దేశమో అనుకోకండి. టర్కీ ఇలా చేయడానికి కారణం ఉంది. ఇది నాటోలో ఒక మెంబర్. నాటో అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అమెరికా, కెనడా, యూరప్లోని చాలా దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఒక మిలిటరీ గ్రూప్. ఈ టర్కీ ఆ గ్రూప్లో ఒక భాగం కాబట్టి ఆ గ్రూప్లో ఉన్న అన్ని దేశాలు ఇజ్రాయెల్కే సపోర్ట్ చేస్తాయి. కాబట్టి టర్కీకి వేరే ఆప్షన్ లేక నాటోలో ఉన్న పవర్ఫుల్ దేశాలకు అగెన్స్ట్గా వెళ్ళలేక ఇజ్రాయెల్ని ఒక ఇండిపెండెంట్ కంట్రీగా రికగ్నైజ్ చేసింది. ఆ టైంలో ఇజ్రాయెల్ టర్కీ మధ్య రిలేషన్ చాలా హెల్తీగా ఉండేది, ఎటువంటి గొడవలు లేవు. కానీ 1950-60 సమయంలో ఇజ్రాయెల్ ఈజిప్ట్లో ఉన్న సూయాజ్ క్యానల్ పైన కంట్రోల్ సాధించేందుకు సినాయ్ పెనిన్సులా మొత్తాన్ని ఆక్యుపై చేసింది. అప్పుడు ఇజ్రాయెల్ టర్కీ మధ్య రిలేషన్స్ డిస్ట్రాయ్ అయ్యాయి.
ఆ తర్వాత సరిగ్గా 1967న ఇజ్రాయెల్ పైన 6 ఇస్లామిక్ దేశాలు కలిసి ఒకేసారి యుద్ధానికి వచ్చాయి. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి గెలిచింది అంటే ఆ టాపిక్ పైన ఒక సెపరేట్ వీడియో చేయొచ్చు. ఇజ్రాయెల్లోని కేవలం ఒకే ఒక సైనికుడు ఈజిప్టు సైనికులందరినీ తన మాటలతో నమ్మించి లొంగిపోయేలా చేశాడు. ఒక్క సైనికుడు 1000 మంది ఈజిప్ట్ సైనికుల్ని లొంగిపోయేలా చేశాడు. మొత్తంగా ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ 6 ఇస్లామిక్ దేశాల్ని ఒకేసారి ఓడించింది. అప్పుడు ప్రపంచానికి ఇజ్రాయెల్ పవర్ ఏంటో తెలిసింది. అప్పటి వరకు ఇజ్రాయెల్ అంటే ఒక చిన్న నార్మల్ దేశం అనుకునేవారు. కానీ ఆ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ మిలిటరీ పరంగా ఎంత స్ట్రాంగ్ ఉంది, టెక్నాలజీ విషయంలో ఎంత ముందున్నారు అనేది ప్రపంచానికి తెలిసింది. అండ్ ఆ సమయం నుంచి తన చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్ని చూసి భయపడడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత 1990 సమయంలో మళ్ళీ ఇజ్రాయెల్ టర్కీ మధ్య రిలేషన్స్ బెటర్ అయ్యాయి. 2 దేశాలు క్లోజ్ ఫ్రెండ్స్గా మారాయి. ఇలా ఎందుకు జరిగింది అంటే ఇందులో ఇద్దరికి కామన్ ఇంట్రెస్ట్ ఉంది. సిరియాలో ఆ సమయంలో కుర్ద్ అనే ఒక ఇస్లామిక్ ఎథనిక్ గ్రూప్ ఉండేది. వీళ్ళు ఒక సెపరేట్ దేశం కావాలి అని పోరాటం చేస్తున్నారు. వీళ్ళలో కొంతమంది టర్కీలో, ఇరాక్లో, ఇరాన్లో అండ్ సిరియాలో ఉండేవారు. వీళ్ళు టర్కీ నుంచి కొంత భాగాన్ని, సిరియా నుంచి, ఇరాక్ నుంచి, ఇరాన్ నుంచి కొంత భాగాన్ని ఆక్యుపై చేసుకొని మధ్యలో ఒక సెపరేట్ కంట్రీ కుర్దిస్తాన్ క్రియేట్ చేయాలి అనుకున్నారు. అప్పుడు ఇజ్రాయిల్ ఈ కుర్ద్ ప్రజల్ని టర్కీ చెప్పడంతో సౌత్ నుంచి అటాక్ చేస్తే నార్త్ నుంచి టర్కీ అటాక్ చేసేది. ఆ విధంగా టర్కీ ఇజ్రాయెల్ మధ్య క్లోజ్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ తర్వాత 2002లో ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఎర్దోగాన్ టర్కీకి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. వీడు మొదట్లో ఒక సెక్యులర్ లీడర్గా ఉన్నాడు. అన్ని మతాలు సమానం, అందరినీ సమానంగా చూడాలి అనే మైండ్ సెట్తో ఉండేవాడు. కానీ తర్వాత ఒక కట్టర్ ఇస్లామిక్ వాదిలా మారాడు. అలా ఎందుకో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఇతన్ని వీడు వాడు అని ఎందుకు చెప్తున్నాను అంటే వీడు ఇండియాను టార్గెట్ చేస్తాడు. వీడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసి ఇండియాని నాశనం చేయాలి అని ప్లాన్ చేసినవాడు. ఇక్కడ మీరు ఒక గేమ్ని అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 57 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకి ఎవరైతే లీడర్ అవుతారో వాళ్ళు ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ కంట్రీ అండ్ లీడర్గా మారుతారు. ఇప్పుడు ఉన్న ఇస్లామిక్ దేశాల్లో ల్యాండ్ పరంగా, మనీ పరంగా, మిలిటరీ పరంగా పవర్ఫుల్గా ఎవరైనా ఉన్నారు అంటే అది టర్కీ, ఇరాన్, దాంతోపాటు సౌదీ అరేబియా. అప్పుడప్పుడు పాకిస్తాన్ కూడా లీడర్షిప్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఈ ఎర్దోగాన్ మొదట్లో ఇజ్రాయెల్తో క్లోజ్గా ఉండేవాడు. ఇజ్రాయెల్తో మంచి బిజినెస్ చేసేవాడు. ఈ 2 దేశాల మధ్య దాదాపు $7 బిలియన్ ట్రేడ్ కూడా ఉండేది. అప్పుడు వీడి మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, ఈ దేశంతో క్లోజ్గా ఉండి బిజినెస్ చేస్తే మాకేమొస్తుంది? అదే ఇస్లామిక్ దేశాలన్నిటికీ లీడర్గా మారామే అనుకోండి, అప్పుడు అన్ని దేశాలతో డీల్ చేసి 100,000 బిలియన్ సంపాదించవచ్చు, ట్రిలియన్స్లో బిజినెస్ చేయొచ్చు అనుకున్నాడు. కానీ టర్కీ వెంటనే ఇస్లామిక్ దేశాలకు లీడర్ కాలేదు. ఎందుకంటే వీళ్లకు కాంపిటీషన్ ఉంది. అదే ఇరాన్. ఇరాన్ కూడా పవర్ఫుల్ దేశం. తర్వాత సౌదీ అరేబియా కూడా. ఆ తర్వాత పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మిలిటరీ పరంగా కూడా పాకిస్తాన్ కొంతవరకు స్ట్రాంగ్ కంట్రీయే. కానీ వీళ్లకు లోకంలో ఎక్కడ లేని అప్పులు ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి అడుక్కోవడం తప్ప లీడర్గా మారలేరు. సో అసలు గేమ్ ఇరాన్, టర్కీ, సౌదీ అరేబియా మధ్య స్టార్ట్ అయింది. ఇక ఇస్లామిక్ దేశాలకు లీడర్ అవ్వాలి అని టర్కీ ఇజ్రాయెల్తో అన్ని సంబంధాలు తెంపేసుకుంది. టర్కీ పవర్ఫుల్గా మారాలి అంటే ఇస్లామిక్ దేశాలకు హెల్ప్ చేయాలి. అందుకు వీళ్ళు మొదటగా ఇండియాకు అగెన్స్ట్గా పాకిస్తాన్కి హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ టర్కీలో ఏదైనా పెద్ద భూకంపం వచ్చినా, ఇతర ప్రమాదాలు జరిగినా ఇండియా వెంటనే రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేయడానికి మన మిలిటరీని పంపేది, వాళ్ళ ప్రజల కోసం మెడిసిన్స్ని పంపేది. కానీ ఈ ఎర్దోగాన్ గాడు ఎటువంటి విశ్వాసం లేనివాడు. వీళ్ళు తమకు సహాయం చేసిన ఇండియాను వదిలేసి పాకిస్తాన్ మాలాగా ముస్లిం కంట్రీ కాబట్టి వీళ్లకు మేము హెల్ప్ చేస్తే మిగతా ముస్లిం దేశాల ముందు మేము గ్రేట్ అనిపించుకుంటాం, కాస్త పవర్ఫుల్గా మారుతాము అని ఇండియా పాకిస్తాన్ యుద్ధం విషయంలో వీళ్ళు పాకిస్తాన్కి హెల్ప్ చేశారు. వెపన్స్ని, డ్రోన్స్ని ఇచ్చి ఇండియా పైన దాడి చేయడానికి హెల్ప్ చేశారు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఇండియాకి టర్కీ కూడా ఒక శత్రు దేశం. అండ్ టర్కీని ఎలా కంట్రోల్ చేయాలో మోడీ గారు ఆల్రెడీ ప్లాన్ వేశారు. దాని గురించి కూడా మనం ముందు డిస్కస్ చేద్దాం. టర్కీ ముస్లిం దేశాలకు లీడర్ అవ్వాలి అంటే వీళ్ళు ముస్లిం ప్రజల ప్రాబ్లమ్స్ని లేవనెత్తాలి. అలాంటప్పుడు వీళ్లకు ఉన్న ఏకైక ఆప్షన్ పాలస్తీన్ ఇష్యూని రేస్ చేయడం. ఈ ఇష్యూని రేస్ చేస్తే వీళ్ళు ఆటోమేటిక్గా ఇజ్రాయెల్కి శత్రువులుగా మారుతారు. ఎర్దోగాన్కి కావాల్సింది కూడా అది. 2008-9 సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది.
ఆ సమయంలో గాజా ప్రజలకు హెల్ప్ చేయడానికి టర్కీ ఫ్లోటిలా అనే ఒక షిప్ని గాజాకు పంపించింది. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే గాజాకి సముద్రం యాక్సెస్ ఉంది, మెడిటెరానియన్ సీ యాక్సెస్ ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ ఏ షిప్ని కూడా డైరెక్ట్గా గాజాకి రానివ్వదు. టర్కీ పంపిన ఆ షిప్ పైన ఇజ్రాయెల్ సైనికులు దాడి చేసి 9 మందిని చంపేశారు. ఇక్కడ ఇజ్రాయెల్ చెప్పేది ఏమిటంటే ఆ షిప్లో కేవలం ప్రజలకు కావలసిన సరుకులు మాత్రమే కాదు, దాడి చేయడానికి కావలసిన వెపన్స్ కూడా ఉన్నాయి అని. ఇది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. బట్ 2 దేశాల మధ్య గొడవ జరిగింది. ఆ షిప్లో ఉన్న 9 మందిని ఇజ్రాయెల్ సైనికులు చంపేశారు. దీంతో ఇజ్రాయెల్ టర్కీలు బద్ధ శత్రువులుగా మారాయి. టర్కీ ఇజ్రాయెల్ని ఎప్పుడు బ్లేమ్ చేద్దామా, ఎప్పుడు టార్గెట్ చేద్దామా అనే అవకాశం కోసం చూస్తోంది. అలాంటి అవకాశం వాళ్లకు 2023 అక్టోబర్ 7న దొరికింది. ఆ రోజు హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్లోని సాధారణ ప్రజలపైన దాడి చేసి 1000 మందిని ఇష్టం వచ్చినట్టుగా కాల్చి చంపేశారు. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాలో ఉన్న హమాస్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. కానీ హమాస్ ఉగ్రవాదులు సాధారణ ప్రజలతో కలిసి ఉంటారు కాబట్టి ఆ దాడిలో చాలామంది 1000 మంది సాధారణ ప్రజలు, చిన్నపిల్లలు మరణించారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. అయినా కూడా ఇజ్రాయెల్ ఏమాత్రం పట్టించుకోకుండా హమాస్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళింది. ఇక్కడే ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టాయి. టర్కీ ప్రెసిడెంట్ అయిన ఎర్దోగాన్ చెప్తాడు, ఈ నేతన్యాహు ఎంతో క్రూరమైన వాడు, ఇతను ఈ కాలపు హిట్లర్ అంటూ క్రిటిసైజ్ చేశాడు. ఎలాగో టర్కీ ఇస్లామిక్ దేశాలన్నిటికీ లీడర్ అవ్వాలి అనుకుంటుంది కాబట్టి ఈ గాజా ఇష్యూను బాగా రేస్ చేసింది. దాంతో వాళ్ళు అనుకున్నట్టే చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలు టర్కీకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాయి. ఈ విధంగా టర్కీ ఎంత ప్లాన్ చేసినా ఇస్లామిక్ దేశాలకు లీడర్ అవ్వలేదు. ఎందుకంటే వీళ్లకు గట్టి పోటీ ఇరాన్ ఇస్తుంది. ఇరాన్ కూడా ఇస్లామిక్ దేశాలకు లీడర్ అవ్వాలి అనుకుంటుంది. అండ్ ఇరాన్ దగ్గర అనేక మిలిటెంట్ గ్రూప్స్, ఉగ్రవాద గ్రూప్స్ ఉన్నాయి. లెబనాన్లో ఆపరేట్ చేస్తున్న హిజ్బుల్లా, యెమెన్లో ఉన్న హూతీ రెబల్స్, పాలస్తీనాలో ఉన్న హమాస్, వీళ్ళంతా కూడా ఇరాన్ కంట్రోల్లో ఉండి ఆపరేట్ అవుతారు. అండ్ వీళ్ళకి టర్కీ కూడా సహాయం అందిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మేజర్ ప్లేయర్ మాత్రం ఇరాన్. అయితే ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి ఇరాన్ పైన దాడి మొదలుపెట్టినప్పుడు టర్కీ నోరు మూసుకొని కూర్చుంది. అమెరికాను ఏ మాత్రం ఖండించే ప్రయత్నం చేయలేదు. ఎందుకు అంటే టర్కీ నాటో మెంబర్. వీళ్ళు అమెరికాకు అగెన్స్ట్గా మాట్లాడితే వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో ఎర్దోగాన్కి బాగా తెలుసు. అందుకే నోరు మూసుకొని కూర్చున్నాడు. ముస్లిం దేశాలకు లీడర్ అవ్వడానికి వీళ్ళ ప్రధాన కాంపిటేటర్ ఇరాన్ కాబట్టి ఇరాన్ వీక్ అవ్వడం కూడా టర్కీకి ఒక రకంగా అడ్వాంటేజ్. అందుకే వీళ్ళు కామ్గా కూర్చున్నారు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి మొదలుపెట్టింది. ఈ దాడిలో దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళు అమెరికా ఇన్వాల్వ్ అయిన ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడలేదు. కానీ కేవలం ఇజ్రాయెల్ మాత్రమే చేస్తున్న లెబనాన్ ఇష్యూ పైన మాట్లాడారు. ఎందుకంటే ఇక్కడ కూడా మాట్లాడకపోతే ముస్లిం దేశాలకు సూపర్ పవర్గా మారాలి అనే టర్కీ కలగానే మిగిలిపోతుంది. అందుకే ఇప్పుడు ఈ టర్కీ ప్రెసిడెంట్ అయిన ఎర్దోగాన్ ఏం చెప్తున్నాడు అంటే, ప్రజెంట్ ఇరాన్ అమెరికా మధ్య పీస్ డీల్ కోసం పాకిస్తాన్లో మీటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి మేము నోరు మూసుకొని ఉన్నాం. లేకపోతే మేము ఇజ్రాయెల్ పైన దాడి చేసి ఆ దేశం మొత్తాన్ని నాశనం చేసే వాళ్ళము అని చెప్తున్నాడు. మరి టర్కీకి అంత సీన్ ఉందా అంటే 100% లేదు. టర్కీ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైతే ఇజ్రాయెల్ చాలా ఈజీగా టర్కీని ఫినిష్ చేస్తుంది. కానీ టర్కీ నాటో మెంబర్ కాబట్టి ఇజ్రాయెల్ ఆ రిస్క్ తీసుకోకపోవచ్చు. ఈ ఎర్దోగాన్ గాడు ఇజ్రాయెల్ని బెదిరిస్తూ ఉంటాడు, కానీ ఏమీ చెయ్యడు. ఎందుకంటే వీడు ఏం చేయాలన్నా అమెరికా అండ్ నాటో మెంబర్ దేశాల పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే టర్కీ పైన యుద్ధం జరిగితే నాటోలోని అన్ని దేశాలపైన జరిగినట్టు. అప్పుడు అమెరికా కూడా ఇజ్రాయెల్ పైన దాడి చేయాల్సి ఉంటుంది. కానీ అమెరికా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుందా అంటే నో. దానికి బదులు ఈ టర్కీ మాకు వద్దని ఈ దేశాన్ని నాటో గ్రూప్ నుంచి తొలగించేస్తారు. ఈ విషయం ఈ ఎర్దోగాన్ గాడికి బాగా తెలుసు. అందుకే ఇతను ఇజ్రాయెల్ని నాశనం చేస్తాను, నేతన్యాహుని అంతం చేస్తాను అని అరుస్తాడు, కానీ ఏమీ చెయ్యలేడు. కానీ వీడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసి మన దేశాన్ని నష్టపరచాలి అని చూశాడు. రీసెంట్గా జరిగిన ఆపరేషన్ సింధూర్లో టర్కీ పాకిస్తాన్కి హెల్ప్ చేసింది, వెపన్స్ని ప్రొవైడ్ చేసింది, డ్రోన్స్ని ప్రొవైడ్ చేసింది. ఇజ్రాయెల్ తమ దేశ సెక్యూరిటీ విషయంలో ఎంత ముందు చూపుతూ ఉంటుందో మీ అందరికీ తెలుసు. అయితే భవిష్యత్తులో టర్కీ ఇజ్రాయెల్ పైన యుద్ధానికి వస్తుంది అని తెలుసుకొని ఇజ్రాయెల్ ముందుగానే ప్లాన్ రెడీ చేసుకుని ఉంది. ఎస్, టర్కీని ఎలా అంతం చేయాలో ఇజ్రాయెల్ ప్లాన్ రెడీ చేసుకుని ఉంది. ఆ ప్లాన్లో మన ఇండియా కూడా ఉంది. టర్కీకి కూడా కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. టర్కీ తన పక్కనే ఉన్న అర్మేనియా దేశం పైన దాడి చేసి అక్కడ 1000 మంది ముస్లిం ప్రజల్ని చంపింది.
అలాగే నేను మీకు ఇందాక చెప్పినట్టు కుర్దు ఎథ్నిక్ గ్రూప్కి చెందిన వేల మంది ముస్లిమ్స్ని టర్కీ చంపింది. అందుకే ఇప్పుడు నేతన్యాహు చెప్తున్నాడు, మేము టర్కీ లాగా కాదు, టర్కీ తమ సొంత ముస్లిం దేశాన్ని టార్గెట్ చేసి వేల మంది ముస్లిం ప్రజల్ని చంపింది. మేము అలా చేయలేదు, మేము కేవలం మా పైన దాడికి వచ్చిన వాళ్ళను మాత్రమే టార్గెట్ చేస్తున్నాము అని చెప్తున్నాడు. అండ్ టర్కీ సైప్రస్లోని కొంత ప్రాంతాన్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకుని ఉంది. ఈ విషయాన్ని మన ఇండియా కూడా రేస్ చేసింది. మనం ఎందుకు రేస్ చేశాము అంటే మనకు శత్రువైన పాకిస్తాన్కి ఈ టర్కీ హెల్ప్ చేస్తుంది. అలాగే కాశ్మీర్ ఇష్యూ విషయంలో కూడా ఈ టర్కీ పాకిస్తాన్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందుకే ఇండియా ఇజ్రాయెల్తో కలిసి టర్కీని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. రీసెంట్గా టర్కీలో ఒక విచిత్రమైన విషయం జరిగింది. మీకు గుర్తుందా? కొన్ని రోజుల క్రితం గ్రేటా థన్బర్గ్ కొన్ని షిప్పుల్ని స్పెయిన్ నుంచి గాజాకు తీసుకువచ్చి అక్కడ ప్రజల్ని హెల్ప్ చేసే ప్రయత్నం చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ గ్రేటా థన్బర్గ్ ఒక మంచి అమ్మాయి, ఎన్విరాన్మెంట్ కోసం పోరాడుతుంది అనుకోకండి. ఈమె కొంతమంది లీడర్ల చేతిలో ఉన్న ఒక పప్పెట్. ఈమెను ఉపయోగించి ప్రాపగండా క్రియేట్ చేశారు తప్ప ఈమె ఏ ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు. అయితే ఈమె కొన్ని షిప్పుల్ని తీసుకొని గాజాకు వెళ్ళి గాజా ప్రజలకు హెల్ప్ చేద్దాము అనుకుంది. కానీ ఇజ్రాయెల్ ఏ షిప్ని కూడా డైరెక్ట్గా గాజాకు రానివ్వదు. అందుకే ఈ గ్రేటా థన్బర్గ్ అండ్ మిగతా అందరినీ ఇజ్రాయెల్ అరెస్ట్ చేసి వాళ్ళను ప్రాపర్గా ఒక ప్రాంతంలో ఉంచి చాలా మంచి పని చేశారు. మీరు గాజా ప్రజలకు హెల్ప్ చేద్దాము అనుకున్నారు, మీ ఇంటెన్షన్ మంచిదే, మీ అందరికీ కావాల్సిన పేరు వచ్చింది, ఇక కామ్గా వెళ్ళిపోండి అంటూ వాళ్ళ దేశాలకు పంపించేశారు. ఆ సమయంలో ఈ గ్రేటా థన్బర్గ్ ఇజ్రాయెల్ వాళ్ళు నా జుట్టు పట్టుకుని కొట్టారు అంటూ ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసింది. అయితే ఈ ఇష్యూ పైన టర్కీలో కొంతమంది ఇజ్రాయెల్ పైన కేసు పెట్టారు. ఎస్, టర్కీలో ఉన్న కొంతమంది ఆ దేశంలో ఇజ్రాయెల్ లీడర్స్ పైన కేసు పెట్టారు. కేసు పెట్టడమే కాదు, సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇజ్రాయెల్ ఈ షిప్పుల్ని ఆపి గాజా ప్రజలకు అందాల్సిన సహాయం అందకుండా చేసింది. దాంతో గాజాలో చాలామంది చనిపోయారు. అందుకని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహుకి అలాగే ఆ దేశంలో ఉన్న ఇంకో 35 మంది లీడర్లకు జైలు శిక్ష విధించాలి అంటూ అక్కడి కోర్టు తీర్పునిచ్చింది. అది కూడా ఎన్ని సంవత్సరాలు తెలుసా? 4500 సంవత్సరాల జైలు శిక్ష అంట. ఇలాంటి కామెడీ ఇప్పుడు టర్కీలో జరుగుతుంది. మొత్తంగా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏమిటంటే టర్కీ ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇస్తుంది. టర్కీ ప్రెసిడెంట్ అయిన ఎర్దోగాన్ ప్రజెంట్ ఇరాన్ అమెరికా మధ్య పీస్ డీల్ డిస్కషన్లు జరుగుతున్నాయి కాబట్టి నేను ఇజ్రాయెల్ని వదిలేస్తున్నాను, లేకపోతే ఆ దేశాన్ని నాశనం చేసేవాణ్ణి అని చెప్తున్నాడు. దీనికి తగ్గట్టుగా ఇజ్రాయెల్ కూడా రిప్లై ఇచ్చింది. ఇజ్రాయెల్ ఫ్యూచర్లో టర్కీ పని పట్టడానికి ప్లాన్ కూడా రెడీ చేసుకుంది. ఆ ప్లాన్లో మన ఇండియా కూడా ఉంది. ప్రజెంట్ ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉంది అంటే ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ అది ఎండ్ కాకముందే చైనా తైవాన్ యుద్ధం స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మన ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా ఒక యుద్ధం జరగాల్సి ఉంది. ఈసారి ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం స్టార్ట్ అయితే పాకిస్తాన్ ముక్కలవడం గ్యారెంటీ. ఇండియా ఈసారి పాకిస్తాన్ని వదిలిపెట్టదు. ఆ తర్వాత మన భారత్ ఇజ్రాయెల్తో కలిసి టర్కీని కూడా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్లాన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ హోల్ సిచ్యువేషన్ గురించి మీరేమనుకుంటున్నారు? టర్కీ ఇజ్రాయెల్ పైన దాడికి వస్తుందా? టర్కీ ఇజ్రాయెల్ పైన గెలిచే అవకాశం ఉందా? ఒకవేళ ఇజ్రాయెల్ టర్కీ పైన ఆపరేషన్ మొదలు పెడితే దానికి ఇండియా కూడా హెల్ప్ చేయాలా వద్దా? మనం టర్కీ పైన ప్రతీకారం తీర్చుకోవాలా వద్దా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటికే మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. దీని లింక్ డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్నీ తెలుసుకొని ఈ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.